క్లాస్ స్టూడెంట్స్. ఇంకా సౌండ్ వస్తుంది. సంస్కృత భాష నచకటిన నైవ క్లిష్ట నచకటిన కవి కోకిల వాల్మీకి విరచిత రామాయణ రమణీయ కథా అతి మధురాల మధుర మంజుల నైవ క్లిష్ట నచకటిన నైవ క్లిష్ట నచకటిన వ్యాస విరచిత గణేశ లిఖిత महाभारते पुण्यकथा कौरव पाण्डव संगरमदिता नैव क्लिष्टा न च कठिना नैव क्लिष्टा न च कठिना कुरुक्षेत्र समराङ्गणगीता विस्मयन्विता भगवद्गीता अमृत मधुरा कर्मदीपिका नैव क्लिष्टा न च कठिना नैव क्लिष्टा न च कठिना कविकुलगुरुनवर शून्येश जातुरघु कुमार कविता विक्रम शाकुन्तल मालविका नैव क्लिष्टा न च कठिना नैव क्लिष्टा न च कठिना बोलिए मान का आपत होय अपना तन शीतल करे औरन को सुखी होय कस्तूरी कुंडली बचाई रुन रुन में बन माही ऐसे कटी कटी राम है दुनिया देते नाही जब मैना तब हरी नहीं अब हरी है मैना ही समझिया राम बीती गया जब दीपक देता नाही सुखिया सब संसार है कागे और रोवे दुखिया दास कबीर है जागे और रोवे ये शिवानी बोलिए मांगला बात होय अपना तन शीतल करे औरन को सुखी होय कस्तूरी कुंडली बसई रुन रुन रे मन माही ऐसे गटी गटी राम है दुनिया देते नाही जब मैसा तब हरी नहीं अब हरी है समझ प्यारा मिटी गया जब दीपक देखा नहीं दुनियादास कबीर है धन्यवाद. कायेन मनसा वाचा धनेनापि जनेन च स्वदेश रक्षणार्थाय यतेन किमाञ्चन भावं మంచి మానవుడు తన శరీరంతో మనస్సుతో వాక్కుతో ధనంతో ప్రజల సహకారంతో తన మాతృదేశ రక్షణకై ప్రయత్నిస్తూ ఉండాలి. करणीय शरीरस्य नेत्रयोरेव पश्मनि विचार्य प्रियं कुर्यात् धने विचार्य प्रियं कुर्यात् तन्मित्रं मित्रमुच्यते. శరీరంలోని చేతులు మాదిరిగా కన్నులకు కన్ను రెప్పల మాదిరిగా తనకు హాని కలుగుతుందేమోనని ఆలోచించకుండా ప్రతిఫలాన్ని ఆశించకుండా ఎవడు మేలు చేస్తాడో అటువంటి మిత్రుడు నిజమైన మిత్రుడు. ఉపకర్తుం ప్రియం వక్తుం కర్తుం స్నేహమాత్రిమం సజ్జనానాం స్వభావోయం. శిశిరీకృత భావం ఉపకారం చేయడం, ప్రియంగా మాట్లాడడం, స్వచ్ఛమైన స్నేహాన్ని అందించడం సజ్జనులకు సహజ సిద్ధమైనది. చంద్రునికి చల్లదనాన్ని ఇవ్వమని ఎవరు చెప్పలేదు కదా. చల్లదనాన్ని ఇవ్వడమే అతని స్వభావం. చల్లగా ఉండడమే తన స్వభావం. నకశ్చిత్ కస్య చిన్మిత్రం నకశ్చిత్ కస్య చిద్రుకుః.
మరణేన హి జాయంతే మిత్రాని రిపవస్తదా. భావం: ఎవరు ఎవరికి స్నేహితులు కాదు, అలాగే శత్రువులు కూడా కాదు. శత్రువులైన మిత్రువులైన కారణాల వల్లనే, పరిస్థితుల వల్లనే ఏర్పడతారు. దదాతి ప్రతి గుహ్నాతి గుహ్యమాఖ్యాతి పృచ్చతి బుద్ధే భోజయతే చైవ. షడ్విధం మిత్ర లక్షణం. మంచి మిత్రులకి ఈ 6 లక్షణాలు ఉంటాయని నీతికారులు ఇలా తెలిపారు. మంచి మిత్రుడు మిత్రుడి వద్ద కావలసినవి తీసుకుంటాడు, తనకు కావలసినవి ఇస్తాడు. మిత్రుని వద్ద సంకోచం లేకుండా తింటాడు, మిత్రునికి ఆనందంగా తినిపిస్తాడు. మిత్రుల రహస్యాలను అడుగుతాడు, తన రహస్యాలను చెప్తాడు. मेरी माँ है सच में प्यारी, मीठी मीठी लोली जाती मन, बड़े प्राण में मुझे सुलाती, मुझे पढ़ाती, मुझे खिलाती, मेरी सच बोले मुझे सिलाती, सच में सुंदर, सच में प्यारी मेरी माँ है सच में। मैं फलों का राजा हूँ, मैं बहुत मीठा फल हूँ। मैं संतरा हूँ, मैं बहुत मीठा रहती हूँ, मैं संतरा रंगीन होती हूँ। मेरा नाम बैंगन है, मैं अच्छे बहुत है, मैं अच्छे बहुत साल है। గౌరవనీయులైన ప్రధానోధ్యాపకుడికి, ఉపాధ్యాయులందరికీ నా నమస్కారములు. ఈరోజు నేను భాషా ఉత్సవాలలో భాగంగా హిందీ భాష యొక్క ప్రాముఖ్యతను గురించి చెప్పదలుచుకున్నాను. హిందీ మన జాతీయ భాష. హిందీ భాషను తేలిగ్గా నేర్చుకోవచ్చు. హిందీ సరళంగా చాలా సులభంగా ఉంటుంది. మనం ఇతర ప్రదేశాలకు వెళ్ళినప్పుడు హిందీ భాష మనకు ఉపయోగపడుతుంది. హృదయపూర్వక ధన్యవాదాలు. సప్తదశి శతాబ్దం రఘువంశ మహాకాళి ఏకదశంతి శతాబ్దం కుమారి సంభవం మహాకావ్యం చ రచయిత్వం అభిరుచి మేలుభూతం రుచి సంహారం ఇది కన్నకావ్యం రచయిత్వం. ఏవమేవ మాళవికామంత్రం విక్రమోర్వశివ ఇది నాటకం అతి రచయిత్వం. విశ్వప్రసిద్ధ అభిజ్ఞాన శకుంతలం ఇది నాటకం చ अभिज्ञान शाकुंतलम इति नाटकं च माया एव विचित्रम. धन्यवादाः. आज हम हिंदी भाषा की सुंदरता और समृद्धि का जश्न मनाने के लिए यहाँ एकत्रित हुए हैं. दुनिया में सबसे अधिक बोले जाने वाली भाषाओं में हिंदी के रूप में हिंदी लोगों को एक साथ और सांस्कृतिक सीमाओं को पार करने में हिंदी अनोखी क्षमता रखती है. आज हम हिंदी के बारे में जाने थे. नेक्स्ट संस्कृत के बारे में भी जाने थे. नमस्ते. भारतस्य प्रतिष्ठे द्वे संस्कृतं संस्कृतिस्तथा द्वे एव प्रतिष्ठा भारतस्य संस्कृतं संस्कृतिः संस्कारितं संस्कारम् अनया प्राप्यते इति
అంటే ఈ భాష నేర్చుకోవడం వల్ల మొట్టమొదటిగా నేర్చుకునేది ఏంటంటే కాస్త సంస్కారం వస్తుంది. అంటే భాషోచ్చారణ సంస్కారం దగ్గర నుండి మొదలు పెడితే ఉచ్చారణ సంస్కారం వస్తుంది. అక్కడి నుంచి మన పద్ధతి మనం మార్చుకుంటాం. దానితో మనల్ని మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి అవసరమైనటువంటి మనంతట మనమే మార్పులు చేర్పులు చేర్చుకుంటూ కొంత ఈ భాషాధ్యయనం వల్ల ప్రతి ఒక్కరికి కలుగుతుంది. అందుకే పెద్దవాళ్ళు అయిన తర్వాత చాలా మంది నేర్చుకుంటూ ఉంటారు. అంటే ఈ భాషలో ఉండేటువంటి సాహిత్యాన్ని చదవడానికి కానివ్వండి, ఇక దేనికైనా అప్పటి వరకు నేర్చుకోరు. అంటే నేను చూస్తున్నంత వరకు ఎక్కువ రిటైర్ అయిన తర్వాత అలా ఎక్కువ మంది సంస్కృత భాషాధ్యయనాన్ని చేయడం కోసం కాస్త ఏమైనా చదువుకుందామంటే ఆ చదువుకునేది ఏమిటి, ఉచ్చారణ రాకపోవడం, ఆ పదాలు తెలియకపోవడం, ఇవన్నీ ఈ కారణాలతోటి చాలా మంది భాషాధ్యయనాన్ని రిటైర్ అయిన తర్వాత చేస్తున్నటువంటి వాళ్ళు అడిగినటువంటి వాళ్ళని నేను నా ఈ కాలంలో చూసాను అంతే. కానీ మీకైతే అదృష్టం ఉంది. ఇక్కడ 5 సంవత్సరాలు నేర్చుకుంటున్నారు సంస్కృత భాష. ఈ 5 సంవత్సరాలలో మీరు మినిమం లాంగ్వేజ్ అంటే ఏదైనా ఒక శ్లోకం చూస్తే ఆ శ్లోకానికి అర్థాన్ని మీ అంతటి మీరు అవగతం చేసుకునేటువంటి స్థాయికి ఇక్కడి నుంచి మీరు వెళ్తారు. సరిగా నేర్చుకుంటే ఏదైనా ఒక కొత్త పద్యం చూస్తే, ఇప్పుడు నేను చెప్పాను పెద్దవాళ్ళందరూ కూడా ఒక పద్యం చూసి ఆ పద్యం భావం అర్థం కాక ఇప్పుడు నేర్చుకోవాలని మొదలు పెట్టేటువంటి వాళ్ళే. మీకు ఆ పరిస్థితి ఉండదు. ఎక్కడైనా ఏదైనా ఒక శ్లోకం ఎక్కడైనా చదివారు లేదా ఎవరైనా చెప్తున్నప్పుడు విన్నారు అనుకోండి, ఈ 5 ఏళ్ళు మీరు సరిగ్గా చదువుకుని చక్కటి వ్యాకరణబద్ధంగా నేర్చుకోగలిగితే మినిమం సాంస్క్రిట్ అంతా మీకు ఈ 5 ఏళ్లలోనే వస్తుంది. ఈ 5 సంవత్సరాల్లో నేర్చుకోగలిగితే జీవితంలో ఎక్కడైనా ఏదైనా శ్లోకాన్ని వెంటనే మీరు అర్థం చేసుకోగలరు, చదువుకోగలరు, చెప్పగలరు. మీ వరకు మీకు ఇది ఉపయోగమే. తర్వాత కాలంలో నేర్చుకోగలరు. దీని తర్వాత అభ్యాసాలన్నీ నేర్చుకుంటే మీకు సరిపోతుంది. कृपया मंच पर आइए. 5 मिनट के लिए सिर्फ. सर आइए. अध्यापक सर मंच पर आइए. 2 मिनट के लिए सिर्फ. అందరూ విన్నారు కదా. కీప్ సైలెంట్ ఆల్ ఆఫ్ యూ. అందరూ కూర్చోండి. కూర్చోండి. మీరందరూ కూడా ఇప్పటిదాకా విన్నారు. కొంతమంది అయితే చక్కగా లేస్తున్నారు. మీరు ఎందుకు లేస్తున్నారు? వాళ్ళు ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కాదు. 10th కూడా ఆడుతున్నారు. అంజీ 10th క్లాస్ అంజీ, దిల్పుల్, గోపాలకృష్ణ పిల్లలండి. మీరు ఎందుకు నిలబడుతున్నారు? మీరు మనకి అందరికంటే ఎక్కువ కాక మొన్న ప్రయాగరాజ్ వెళ్ళొచ్చారు. హిందీ అవసరం బాగా అర్థమైంది వాళ్ళకి. ఎవరెవరికి? మన అవధాన్ గారు సుబ్బారావు గారు వెళ్ళొచ్చారు. నాకు చాలా తక్కువ ఇబ్బంది అయిందండి. అవధాన్ గారి మటుకి కొంచెం ఇబ్బంది ఎక్కువైందండి. అవధాన్ గారు చెప్తారు ఎంత ఇబ్బంది పడ్డారు అంటే. ఇబ్బంది కాదు, అక్కడ మనం అవసరం తెలుసుకోవడం కోసం ఒక 2 మాటలు చెప్పండి సార్. ప్రయాగరాజ్, ఉత్తరప్రదేశ్. చీఫ్ మినిస్టర్ ఎవరు? యోగి ఆదిత్యనాథ్. మహాకుంభమేళా జరిగింది. అంటే 144 years, 144 సంవత్సరాలకి ఒకసారి వస్తుంది. 1881లో వచ్చింది. మళ్ళీ 2025వ సంవత్సరంలో వచ్చింది.
1881. మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు ఉంది ఈ సంవత్సరం? 2025. అంటే 144 సంవత్సరాలు అయింది. మళ్ళీ ఇదే మహాకుంభమేళ మళ్ళీ ఎప్పుడు వస్తుంది చెప్పండి. నెక్స్ట్ సెంచురీలో కానీ రాదు. అర్థమైందా? మళ్ళీ 144 సంవత్సరాలు వస్తుంది. మరి అక్కడికి వెళ్ళామంటే పద్యపఠన పోటీల్లో మొదటి బహుమతి. ముఖ్యంగా పార్టిసిపేట్ చేసినటువంటి స్టూడెంట్స్ అందరికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మీకు మా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. కాబట్టి ఇటువంటి ప్రోగ్రామ్ చేసి అందరూ నిలబడండి ఒకసారి.